मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం మహాభారతం నుండి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ప్రస్తావించుకోబోతూ ఉన్నామండి. తెలుగు సినిమాల్లో మీలో చాలామంది వరకు చూసే ఉంటారు ఒక ఘట్టం. ఆ ఘట్టం నిజమే అన్నట్లుగా బాగా ప్రచారం అయిపోయినటువంటి ఘట్టం. ఏమిటా ఘట్టము అనంటే కనుక పాండవులు, ద్రౌపది, కృష్ణ పరమాత్మ అరణ్యంలో ఒక చోట ఉంటారు. ఒక చెట్టు ఉంటుంది, ఒక పండు ఉంటుంది. ఆ పండు కింద పడిపోయి ఉంటుంది. ఆ పండు చెట్టు పైకి వెళుతూ ఉండడానికి వీళ్ళంతా కూడా కొన్ని రహస్యాలు బయట పెట్టాలి అని కృష్ణ పరమాత్మ చెప్పడం, వాళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరుగా చెప్పి చివరిగా ద్రౌపది చెప్పడం. అది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ కథ ఏమిటో ముందుగా చెబుతానండి నేను. పాండవులు అరణ్యవాసంలో ఉంటారు. తెలుసు కదా మీకు, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఆ సందర్భంలో వీళ్ళు కణ్వాశ్రమం చుట్టుపక్కలకు వెళతారండి. కణ్వాశ్రమం దగ్గర ఒక నేరేడు పండు చెట్టు ఉంటుంది. అప్పటికి వీళ్ళకి ఆకలి వేయడం వల్ల ఆ నేరేడు పండు చెట్టుకు ఉన్నటువంటి ఒక పండు అది దివ్యంగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణ పండులాగా కాకుండా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పండుని అర్జునుడు తన బాణంతో కొట్టి కిందకి రాలేలాగా చేస్తాడు. అది తిందాం అనుకుంటారు. అప్పుడు కృష్ణ పరమాత్మ చూసి, అయ్యో అర్జున, ఎంత పని చేసావు నువ్వు. ఈ పండు వెనక ఉన్నటువంటి కథ నీకు తెలియదు. ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి కణ్వ మహర్షి పూర్తి కటిక ఉపవాసం చేస్తాడు. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒకే ఒక్క నేరేడు పండు తీసుకుంటాడు. ఆ పండు ఇదే. ఈ నేరేడు చెట్టుకి 12 సంవత్సరాల పాటు ఏ పళ్ళు లేకుండా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పండు కాసేది ఈ కణ్వ మహర్షి కోసమే. అలాంటి ఈ పండుని మీరు కొట్టేశారు. కింద పడితే ఆయన తిండు. 12 సంవత్సరాల తపస్సుని ఆయన విరామం ఇచ్చి ఇక్కడికి వచ్చి ఈ పండు తీసుకుని తిని మళ్ళీ వెళతాడు తపస్సుకి. మళ్ళీ 12 సంవత్సరాలు చేస్తాడు. ఈ పండుని మీరు ఇలా చేయడం వల్ల మరొక 12 ఏళ్ల పాటు ఆయనకు ఆహారం లేకుండా చేశారు. ఈ విషయం తెలిస్తే కనుక ఆయన మిమ్మల్ని శపిస్తాడు. మీ యొక్క వంశం పూర్తిగా భస్మం అయిపోని అని చెప్పేసి శపించే అవకాశం ఉంది. పాండవుల్ని, ద్రౌపదిని, అందరినీ మొత్తం నాశనం అయిపోతారు. ఎంత పని చేసావు నువ్వు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మందలిస్తాడు. మందలించినప్పుడు పాండవులందరూ కూడా భయపడి ఈ ఆపద నుండి నువ్వే ఏ విధంగానైనా కాపాడాలి అని చెప్పేసి వేడుకుంటారు. వేడుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెబుతాడు అనంటే కనుక, మీ 6 కూడా మీ మనస్సుల్లో ఉన్నటువంటి ఒక్కొక్క విషయం, ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పనటువంటి ఒక రహస్యం, మీరు దాచుకున్నటువంటి ఒక సత్యం ఇప్పుడు ప్రకటించినట్లయితే కనుక నేల మీద పడిపోయినటువంటి ఈ నేరేడు పండు మళ్ళీ వెళ్ళి చెట్టుకి అతుక్కుంటుంది. అప్పుడు కణ్వ మహర్షి వచ్చి తింటాడు, ఎవరికి ఏ విపత్తు ఉండదు అని చెప్పగా ధర్మరాజుతో మొదలుపెట్టి ఒక్కొక్కరు కూడా ఆ యొక్క రహస్యాలను చెబుతూ ఉంటారు. ఆ యొక్క పండు చెట్టుకి దగ్గరగా వెళ్ళి ఆగి ఉంటుంది. అప్పుడు ద్రౌపది వంతొస్తుంది. ద్రౌపదిని చెప్పమని కృష్ణుడు చెబుతాడు. ద్రౌపది వచ్చి 1-2 విషయాలు చెబుతుంది. ఇవేవీ కాదు, నువ్వు దాస్తున్నావు, ఇంకాను పండు అక్కడే ఉంది, ఇంకా చెట్టుకి అతుక్కోలేదు అని చెప్పగా అప్పుడు ద్రౌపది చెప్తుంది, ఏమని, 5 భర్తలు నాకు ఉన్నప్పటికీ కూడా కర్ణుణ్ణి 6వ భర్తగా స్వీకరించాలి అని నా మనస్సులో భావన ఉన్నది, లేదా ఒకప్పుడు కలిగింది అనేటటువంటి అంశాన్ని కృష్ణ పరమాత్మకి ఆవిడ చెప్పగానే ఆ పండు వెళ్ళి చెట్టుకి అతుక్కుంటుందండి. ఇది ఆ యొక్క కథ. అందులో మనకి ఆ సినిమాలో కావచ్చు, కొన్ని ఉపన్యాసాల్లో కావచ్చు మనకు కనిపించేటటువంటి ఘట్టం అండి ఇది. ఈ యొక్క ఘట్టం తెలుగు సినిమాల్లో ఉంది, కన్నడ సినిమాల్లో కూడా మనకు కనిపిస్తుంది. అయితేనండి దారుణమైనటువంటి ఈ వృత్తాంతం, దారుణమైనది, దృష్టిలో పెట్టుకోండి. ఇది అవ్వడానికి ఎంత మాత్రమూ అవకాశం లేదు. అసత్యము, కల్పితము. ఇది మూల వ్యాస భారతంలో లేదు. ఎవరైనా సరే ఈ కథను సమర్థించేవారు వ్యాస భారతంలో చూపించండి ఈ కథ ఉందా అని. లేదు. మరి ఎక్కడి నుండి వచ్చిందండి అని అంటే కనుక నా పరిశోధనలో తేలింది ఏమిటంటే, కర్ణాటకలో కన్నడ వాళ్ళందరికీ కూడా ముఖ్యమైనటువంటి భారతంగా, మనం ఏ విధంగా అయితే కవిత్రయం భారతాన్ని మనం గొప్పగా నెత్తిన పెట్టుకుంటామో ఆ విధంగా కర్ణాటకలో కుమారవ్యాస భారతము అని నెత్తిన పెట్టుకుంటారండి. ఆ యొక్క గదగ భారతం అని చెప్పేసి పేరు అనుకుంటాను.
ఆ భారతంలో ఉందండి ఈ కథ. అందరూ కూడా ప్రాంతీయ భాషల్లోనూ ఇతర రకరకాల భాషల్లోనూ కూడా భారతాన్ని రచించాలి, పునః రచించాలి అని అంటే వ్యాస భారతమే మూలమై ఉండాలి కదా. మరి వ్యాస భారతంలో లేనటువంటి అంశాన్ని వీళ్ళు ఎలా రచిస్తారు? చాలా ఆశ్చర్యకరం అండి. కానీ ఆ యొక్క గదుగ భారతం దాంట్లో ఇది ఉన్నట్లుగా, కుమార వ్యాస భారతం అంటారు, దాంట్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. దాంతో పాటుగా ఇంకొక 2-3 గుజరాతీ మొదలైనటువంటి భారతాల్లో ఉన్నట్లుగా కూడా విన్నాను నేను. అన్నీ కూడా జానపద భారతాలు దృష్టిలో పెట్టుకోండి, యథాతథం కాదు. మూల వ్యాస భారతంలో లేనిది వాళ్ళ భారతాల్లో వీళ్ళు చేర్చారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళు సొంతంగా చేర్చారా అండి అంటే అలా కూడా చెప్పలేం. ఎక్కడో జానపదాల్లో సరదాగా చెప్పుకునేటటువంటి కథల్ని వాళ్ళు స్వీకరించి చేర్చి ఉండవచ్చు. నేను రచించేటటువంటి గ్రంథంలో మరింత కొత్త విషయాలు ఉండాలి అని ఉద్దేశం ఉంటే కనుక అలా చేర్చిన వాళ్ళు, అంతే తప్ప ఇది సత్యము అని కాదు. వ్యాసుడు దర్శించనటువంటి ఒక వృత్తాంతము, వ్యాస మహర్షి చెప్పనటువంటి ఒక వృత్తాంతము ఈ భారతాల్లో ఎక్కడి నుండి వస్తుందండి? ఏమిటి ఆధారము? పోనీ వేరే ఏ పురాణాన్నైనా వీళ్ళు ఆధారంగా వీళ్ళు చూపించే అవకాశం ఉందా? లేదు. పైగా మీరు చూస్తే కనుక బౌద్ధ జాతక కథలని మొదలైనటువంటి కొన్ని పుస్తకాలు ఉంటాయి, సనాతన ధర్మం మీద దాడి చేసే పుస్తకాలు. అందులో నుండి కూడా కొన్ని కథలు తీసేసుకుంటారు, అవి నిజమని చెప్పేసి అన్నట్లుగానే ప్రచారం చేసేస్తారు. అంటే సనాతన ధర్మానికి హాని చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది రచించినటువంటి పుస్తకాల నుండి తీసుకున్న కథలు కూడా సత్యాలు అన్నట్లుగా ప్రచారం చేసేస్తూ ఉంటారు, సినిమాల్లో జోడించేస్తూ ఉంటారు. చాలా తప్పండి. ఈ కథ ఎక్కడా కూడా వ్యాస భారతంలో లేదు, ఉండే అవకాశం లేదు అనడానికి నేను మీకు కొన్ని ఆధారాలు చెబుతాను. ద్రౌపదీ స్వయంవరం అండి. ద్రౌపదీ స్వయంవరం సందర్భంలో కర్ణుడు కూడా వచ్చి ఆ యొక్క మత్స్య యంత్రాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు, అవునా కాదా? అప్పుడు కర్ణుడు ప్రయత్నమే చేయకూడదు, నేను పరిణయం ఆడను అని చెప్పేసి ద్రౌపది ప్రకటిస్తుంది నేరుగా. అలా ప్రకటించడం వల్ల కర్ణుడు పోటీ నుండి తప్పుకుంటాడు. ఆ విధంగా మొట్టమొదటిసారి కర్ణుణ్ణి తిరస్కరించింది ద్రౌపదీదేవి. అయిపోయిందా? మళ్ళీ ద్రౌపది పరాభవం, వస్త్రాపహరణం సందర్భంలో కర్ణుడు ద్రౌపదిని ఉద్దేశించి చాలా నీచంగా మాట్లాడతాడు, వేశ్య అనే పదాన్ని వాడతాడు. రకరకాలుగా ద్రౌపదీదేవిని అవమానిస్తాడు. ద్రౌపది వస్త్రాన్ని లాగమని సలహా ఇచ్చింది కర్ణుడే. ఈ విధంగా కర్ణుడి వల్ల ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది, ఘోరమైనటువంటి అవమానాలు జరిగాయి. ఈ అవమానం తర్వాతే, ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాతే వీళ్ళు వనవాసంకి వెళ్ళింది. ఈ అవమానాన్ని మరిచిపోయి ద్రౌపది ఆ మాట ఎందుకు చెబుతుందండి? ఎంత విడ్డూరమో చూడండి. అందువల్ల ఈ 2 సందర్భాల్లోనూ కూడా కర్ణుడి మీద ద్రౌపదికి వ్యతిరేక భావన ఉన్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్వయంవరంలో తిరస్కరించింది, ఇక్కడేమో వస్త్రాపహరణ సమయంలో మొత్తం దోషే కర్ణుడు. అలాంటి కర్ణుణ్ణి భర్తగా నేను కోరుకున్నాను లేదా ఇష్టపడ్డాననే మాట అనే అవకాశం ఉంటుందా అండి? అలాంటి కర్ణుణ్ణి నేను ఇష్టపడ్డాను, 6వ భర్తగా నేను ఆశించాను లాంటి మాటలు అసలు ద్రౌపది వంటి ఒక మహాసాధ్వి నోటిలో నుండి వచ్చే అవకాశం ఉంటుందా? మనం ఒక శ్లోకం చాలా ప్రసిద్ధంగా చెప్పుకుంటూ ఉంటాం, అహల్య ద్రౌపది సీత తారా మండోదరి తథా పంచకయ్యా స్మరే నిత్యం అని చెప్పేసి. ఈ 5గురి పేర్లు స్మరించినంత మాత్రానే పాపాలు పోతాయి. అంటే వాళ్ళు అందరూ కూడా సచ్చీలురే తప్ప వాళ్ళ చరిత్రలో ఎక్కడా కూడా దోషం లేదు అని చెప్పడం ఉద్దేశం. వాళ్ళు మహాపతివ్రతులు అని చెప్పడం ఉద్దేశం. అంటే వాళ్ళలో మనకు కనిపించేటటువంటి చిన్న చిన్న అంశాలు అవన్నీ కూడా పూర్తిగా సచ్చరిత్రకు సంబంధించినవే తప్ప దుశ్చరిత్ర కాదు అని చెప్పడం. అలాంటి జాబితాలో ద్రౌపది ఉంది, అహల్య ద్రౌపది సీత అన్నారు. అలాంటప్పుడు ద్రౌపదీదేవికి ఈ యొక్క మరక ఏ విధంగా అంటగడతారండి? కావున ఆ సినిమాలో చూపించినటువంటి ఈ ఘట్టం కల్పితం. అలాగని దర్శకుడు కల్పించాడని చెప్పటం లేదు. దర్శకుడు తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఏమిటి అనంటే ఈ విధంగా కన్నడ కుమార వ్యాస భారతము, గుజరాత్లో ఉన్నటువంటి మరొక భారతం నుండి ఆయన తెచ్చుకున్నాడు. సినిమా తీయడానికి ఒక కొత్త కథ మనకు దొరికింది కదా అని చెప్పేసి. అంతే కదండి, సహజంగా సినిమా వాళ్ళు కొత్తగా చెప్పాలనుకుంటారు. ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇది అబద్ధము అని తెలుసుకోండి, ఇది నిజం కాదు, కల్పితము అని తెలుసుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదండి, కృష్ణ పరమాత్మ కర్ణుడి వద్దకు వెళ్ళి కురుక్షేత్ర యుద్ధానికి ముందు నువ్వు కనుక పాండవుల పక్షాన చేరితే నీకు
ద్రౌపది నీకు కూడా భర్తగా ఉంటుంది అని చెప్పేసి కృష్ణుడు ఆఫర్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది దాంట్లో. ఇది మరి ఎక్కడైనా వ్యాసభారతంలో ఉందా అని అంటే కనుక షష్ఠే కాలేతు సంప్రాప్తే ద్రౌపద్యుపగమిష్యతి అని ఉన్నటువంటి శ్లోకాన్ని ఈ విధంగా వక్రీకరించినట్లుగా మనకు కనిపిస్తుంది. 6వ కాలం వచ్చినప్పుడు ద్రౌపది కూడా నిన్ను సేవిస్తుంది అన్నట్లుగా అక్కడ అర్థం ఉందిట. సేవించడం అంటే ఏమిటండి? సేవించడము అని అంటే మనమంతా కూడా ఆలోచిస్తున్నటువంటి వక్రపు ఆలోచనేనా? ఇక్కడ షష్ఠే కాలేతు సంప్రాప్తే అని మనం చూసినప్పుడు రాత్రి కాలము, రాత్రిపూట ద్రౌపది కూడా నీ వద్దకు వస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా భావించడమే పెద్ద విడ్డూరం అండి. కవిత్రయ భారతంలో ఈ యొక్క భాగం తిక్కన గారు రాశారు. రాసినప్పుడు వారు ఈ అర్థాన్నే రాశారట. కాకపోతే తిక్కన గారే పొరబడ్డారు అని చెప్పేసి కొంతమంది పెద్దలు అన్నారండి. ఇది నేను అంటం లేదు, తిక్కన గారు పొరపడ్డారు అని చెప్పేంత స్థాయి నాకు లేదు. కానీ పెద్ద పెద్ద పండితులు చాలామంది మాత్రం ఆ మాటే అన్నారు. తప్పే ఉంది? కలియుగంలో పుట్టినటువంటి కవుల్లో ఎవరైనా పొరబడవచ్చు. పొరబడము, పొరబడ్డారు అని మనం చెప్పడం ఎక్కడా కూడా తప్పవదు. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు షష్ఠే కాలేతు సంప్రాప్తే అన్నప్పుడు మనం పగటి రోజును 6 భాగాలుగా తీసుకుంటే కనుక ప్రాతకాలము, తరువాత సంగమ కాలము, మధ్యాహ్న కాలము, అపరాహ్న కాలము, సాయంకాలము, ఆ తరువాత వచ్చేటటువంటిది ప్రదోష కాలము. ప్రదోష కాలంలో ద్రౌపది ఉపగమిష్యతి అన్నారు. ఉపగమిష్యతి అని ఇక్కడ ఉన్నటువంటి పదం ద్వారా మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక ఒక సేవకురాలు చేసేటటువంటి సేవలు చేస్తుంది అని అర్థం. అక్కడ సేవకురాలు ఏ విధంగా అయితే రాచకన్యలు రాజుగారి వద్దకు వచ్చి ఛత్రచామరాలు వీచడము వంటి ఉంటాయి చూసారా, ఆ విధంగా సేవ చేస్తుంది అని అర్థం. ఇంతకాలము కూడా ద్రౌపది ఒక మహాసమ్రాజ్ఞి కదా, అఖండమైనటువంటి భరతఖండానికి సమ్రాజ్ఞి ఆమె. అలాంటి సమ్రాజ్ఞి నీకు వచ్చి వింజామరలు వీస్తుందయ్యా, నీకు సేవలు చేస్తుంది. ఒక చక్రవర్తికి ఒక స్త్రీ సేవకురాలు ఏ విధంగా సేవలు చేస్తుందో ఆ విధంగా సేవ చేస్తుంది. పాండవుల పట్టమహిషి నీకు సేవకురాలవుతుంది అంటే అప్పటి వరకు కూడా కర్ణుడు ద్రౌపదిని ఒక మహాసమ్రాజ్ఞిగా చూసి ఉంటాడండి. ఒక పెద్ద సామ్రాజ్యానికి ఆవిడ మహారాణి. ఆంగ్లంలో చెప్పాలంటే ఒక పెద్ద ఎంపైర్కి ఆవిడ ఒక క్వీన్. ఓన్లీ 1 మాట అండి. అలాంటి మహారాణి వచ్చి నీకు విసనకర్ర వీస్తుందయ్యా అన్నట్లుగా చెప్పాడు ఆయన. ఆ భాషలోనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇంకా అనేక కారణాలండి. అక్కడ మనం చూసుకుంటే కురుక్షేత్ర యుద్ధం సమయానికి ద్రౌపది వయస్సు కనీసం 90 ఏళ్ళు ఉంటుందండి. 90 ఏళ్ళు ఉంటుంది. పైగా మరొక అంశం ఏమిటంటే అప్పటికే ద్రౌపదీదేవికి సంతానాన్ని కనేటటువంటి అవకాశం పోయింది. ఎందుకు పోయింది అనంటే కనుక కురుక్షేత్ర యుద్ధంలో ఉప పాండవులందరూ మరణించారు. శక్తి ఉంటే కనుక కురుక్షేత్ర యుద్ధం అయ్యాక మళ్ళీ సంతానాన్ని కనవచ్చు కదా, కనలేదు కదా. అంటే కనేటటువంటి అవకాశం లేదు. ద్రౌపదీదేవి అప్పటికే మెనోపాజ్ దశ దాటిపోయింది అని అర్థమవుతూ ఉన్నది. లేదా అలాంటి అవకాశం నుండి వెళ్ళిపోయింది, పెద్ద ఆవిడ అయిపోయింది. వృద్ధ నారి అనే చెప్పాలి. లేకపోతే నాటి రోజుల్లో వాళ్ళ నియమాలు, వాతావరణము వీటన్నింటి వల్ల కూడా మధ్య వయస్సో లేకపోతే వార్ధక్యంలో కూడా శక్తివంతంగా కనిపించి ఉండవచ్చు. అర్జునుడు, ధర్మరాజు మొదలైన వాళ్ళు పరాక్రమంతో యుద్ధం చేయగలిగారు అనంటే ఆ స్థాయిలో ద్రౌపది ఉండవచ్చు. కాకపోతే కర్ణుడు కోరుకునేంత ఒక నారిగా అప్పుడు ఉండే అవకాశం కూడా లేదు. అలాంటి ఆవిడని తీసుకొని వచ్చి నీకు ఈవిడిని నేను ఇస్తాను లేకపోతే నీకు అవకాశం ఉంటుందని కృష్ణుడు ఎందుకు చెబుతాడండి? పరమాత్మ అసలు అలాంటి మాటలు ఎందుకు అంటాడు? కావున అండి ఈ మాట కూడా మనం పెద్దవాళ్ళు చెప్పినటువంటిది, ఇది నేను చెప్పినటువంటిది కాదు. గరికపాటి వారు ఒక ఉపన్యాసంలో విన్నాను నేను. ఆయన కూడా ఒక గుజరాతీ వ్యాఖ్యానంలో చూశాను నేను. గుజరాతీ వ్యాఖ్యానంలో ఈ అర్థం ఉన్నది. షష్ఠే కాలే అంటే ప్రదోష కాలంలో సాధారణంగా చక్రవర్తులకు చేసేటటువంటి ఛత్రచామరాల కాలం అది. ఆ కాలంలో నీకు వచ్చి సేవలు చేస్తుంది. రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే అన్నప్పుడు నీకు ఛత్రచామరాలు ఏవోటి చేస్తుంది, లేకపోతే పువ్వులు జల్లుతుంది లాంటివి చెప్పాడు. అంతటి సమ్రాజ్ఞి నీకు సేవకురాలు అయిపోతుందయ్యా అన్నాడంతే. అంతకు మించి వేరే అవకాశమే లేదు, దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఇందాక చెప్పినటువంటి కణ్వాశ్రమ కథ మనకెప్పుడూ కూడా అసత్యం ఏమిటో తెలియాలి, ఆ అసత్యం ఎందుకు అసత్యమో చెప్పాలి, సత్యం ఏమిటో చెప్పాలి, దానికి హేతువులు కూడా మనం చెప్పుకోవాలి. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్పగలిగాను అని భావిస్తూ ఉన్నాను. ఈ అంశం పైన తప్పక మీ అభిప్రాయాలు తెలియజేయండి.
ద్రౌపదీదేవి ఎప్పుడూ కర్ణుణ్ణి కోరుకోలేదు. కృష్ణ పరమాత్మ కర్ణుడికి ఎప్పుడూ కూడా ద్రౌపదీదేవిని ఆఫర్ చేయలేదు అనే అంశాలు మనం ఖచ్చితంగా నమ్మాలి. వాటికి హేతువులు కూడా మీకు ఎలా అనిపించాయో మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. ఈ విషయం ఎక్కువ మందికి తెలియాలనిపిస్తే తప్పక షేర్ చేయండి. స్వస్తి.